అర్హులైన ప్రజలందరికీ 3 సెంట్ల ఇళ్ల స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రుణాన్ని ఇవ్వాలని కోరుతూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో గోనెగండ్ల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎం నాయకులు నబీ రసూల్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు, శాఖ కార్యదర్శి పి కరుణాకర్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 8 నుండి 26 వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించామని, యాత్ర నిర్వహణ సందర్భంగా వచ్చిన సమస్యలను ఎక్కడికక్కడ అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏ గ్రామానికి వెళ్లి చూసినా సమస్యలు కుప్పలు తిప్పలుగానే ఉన్నాయన్నారు. మంచినీరు, మురుగు కాలువలు, రోడ్లు సమస్య తీవ్రంగా ఉందన్నారు. పట్టణ ప్రాంతాలే అనుకుంటే గ్రామీణ ప్రాంతాలు సైతం బాడుగ ఇళ్లలో ఉండే వాళ్ల సంఖ్య పెరుగుతుందన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉందో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీని నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో దేవదాసు, ఖాజదాసు, నరసింహుడు, మునెప్ప, వెంకటేశ్వరమ్మ, అజీష్, మియా, రాజుతో పాటు ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. చిన్న చిన్న పెద్ద పిల్లలు ఉండేటువంటి ఇల్లు ఇచ్చాడు కాబట్టి నేను ఆ రకంగా రాకోకుండా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్ల స్థలం ఇస్తాను, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఆ రకంగా కూటమి ప్రభుత్వం కూడా హామీల్లో ఉంది. మీరు ఏ హామీ అయితే ఇచ్చినారో వాస్తవంగా ఒకే ఇంట్లో పట్టణ ప్రాంతాలు కాదు గ్రామీణ ప్రాంతాల్లో పోతే కూడా బాడు ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఇచ్చేటువంటి హామీల్లో ఈ ఇళ్ల స్థలం అనేటువంటి సమస్యను సంపూర్ణంగా పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లే ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రుణాన్ని కూడా ఇవ్వాలా? మీరు జనరల్ గా ఏదో ఇస్తే సరిపోదు కాబట్టి మీరు డబ్బులు ఇచ్చే రకంగా ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ తో మనం చేస్తా ఉన్నాం. అదే విధంగా తీసుకొస్తే నువ్వే మరి రేపు సోమవారం ఇస్తాంలే. ఎండాకాలం మొదలైంది, రాసి మరి ఇంటికాడ పట్టదు అదేమన్నా ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, రేషన్ కార్డు, మీ అడ్రస్ వస్తా ఉన్నాయి. శాతంలే కనపడట్లేదా అని చెప్పేసి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అడగదలుచుకున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు అయిపోయింది ఇచ్చినాము. మళ్ళీ రేపు సోమవారం వచ్చినప్పుడు మళ్ళీ లిస్ట్ సమస్యల్ని పరిష్కరించాలి. ఇప్పుడు 60 మంది ఇచ్చాను. మురుగు కాలం సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేటువంటి డిమాండ్లతోటి రానున్న కాలంలో మనమంతా కూడా ఎవరు సమస్య అడగకపోతే మన దగ్గరకు వచ్చి పరిష్కారం చేసినట్టు వ్యక్తులు లేరు. అందుకోసమే సమస్యల్ని ఎప్పటికప్పుడు మన దృష్టికి వచ్చేటువంటి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకోవాలి, పరిష్కారం చేయమని చెప్పేసి అడగాలి. పరిష్కారం కాకపోతే పరిష్కారం అయ్యేదాకా కూడా మనం పట్టుబడితే కంపల్సరిగా సమస్య పరిష్కారం అయితే తీరుతుంది. కాబట్టి అందుకోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత సిపిఎం పార్టీగా మొత్తం ప్రజల రకంగా చైతన్యం చేస్తే ఇది ప్రారంభం మాత్రమే. ఏ కొద్దిమంది వచ్చినారు కదా ఇళ్ల స్థలాల వాళ్ళు ఎవరు లేరా అంటే ఒక వారంటే అందుకే చెప్తా ఉన్నది ప్రారంభమే. సోమవారం నాటికి ఆ రకంగా స్థలాలపైన ప్రతి ఒక్కరిని అర్జీలు సమీకరించి మరొక దఫా మనం ఇద్దాం. ఇవే కాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మంచినీటి సమస్య, రోడ్ల సమస్య, లేదు ఇంకా కమ్మ సమస్య ఉంటే కూడా ఆ సమస్యను కూడా తీసుకెళ్లి సమస్యలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు సెలవు.